హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే పప్పులు కజ్జికాయలు చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. పప్పులు, యాలక్కి, 1 కప్పు మైదా పిండి, తురిమిన కొబ్బరి, బెల్లం. మేమైతే ఆల్రెడీ మైదా పిండిని కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనమైతే బెల్లం, పప్పులు, యాలక్కి అయితే మిక్సీకి పట్టుకుందాం. తగినంత బెల్లం వేసుకోవాలి పప్పుల్లోకి, అలాగే తగినన్ని యాలక్కీలు. వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇలా మనమైతే పప్పుల్ని, యాలక్కిని, బెల్లంని ఇలా నీట్గా మిక్సీకి పట్టుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా తురిమిన కొబ్బరిని వేసుకుందాం. ఇలా కొబ్బరి అంతా వేసుకొని ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు. ఇప్పుడైతే మనం ఇలా చిన్నగా పిండిని మొత్తం రౌండ్గా వేసి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని నీట్గా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం నీట్గా ఉండలు చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం చిన్నగా పూరీలాగా తిక్కుకోవాలి రౌండ్గా. ఇలా అన్ని నీట్గా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. మనం పూరీలాగా చిన్నగా తిక్కుకున్నవి తీసుకొని కుడాలు పోతే దానిపైన పెట్టుకొని మనమైతే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దానికైతే వాటర్ రాసుకొని ఇలా మధ్యలో పిండి పెట్టేసి దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా టైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే కుడుము అనేది షేప్, కజ్జికాయ అనేది షేప్ వస్తుంది. అలా చేసిన కజ్జికాయని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం కజ్జికాయలన్నీ కూడా ఇలా ఇప్పుడు మనం చేసుకుందాం. ఇలా మొత్తం కజ్జికాయలు అయితే నీట్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు కజ్జికాయలను అయితే
ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కజ్జికాయలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. మనమైతే కజ్జికాయలన్నీ నీట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటే మన కజ్జికాయలు అయితే ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మా వీడియోస్కి లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.